ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్ అడిగారు కదా, మన పన్నీర్ కర్రీ వండితే పన్నీరు హోమ్మేడ్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఒకసారి చూపించక్క అన్నారు, కామెంట్ చేశారు. అంతే కాబట్టి ఇవాళ పన్నీర్ తయారు చేయడానికైతే మన అమ్మ ఊరు వెళ్ళాం కదా, అప్పుడు పాలు తెచ్చుకున్నాను. అంటే మీకు అనుకోవచ్చు, అంటే ఏ పాలైనా వస్తాయా అని ఏంటని డౌట్ అనొచ్చు. గేదెన్న ఒక వారం రోజులు ఐదుపటికి లేకడ పాలు అంటాం కదా, అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, పన్నీర్ ఎక్కువ తయారవుద్ది అనమాట. మేము ఎప్పుడు గేదెన్న అది లేకడ పాలు ఎవరో పోసుకోం కాబట్టి, బయటికి పోయాం కాబట్టి మేమైతే పన్నీరు పాలకోవా ఇవన్నీ స్వీట్లు అలాంటివన్నీ చేసుకుంటాం. ఎందుకంటే బయటకు అమ్ముకున్న 50 రూపాయలు. ఇప్పుడు మనం పన్నీర్ కొనుక్కోవాలంటే కేజీ 400 ఉంటుంది. మన పాలు లీటర్ 50 రూపాయలు కానీ ఎక్కువ వేయరు. సరే మనకున్న దాంట్లో మనం అంటే హోమ్మేడ్గా మనం ఫ్రెష్గా మన పాలెట్టి మనం చేసుకుంటున్నాం కాబట్టి న్యాచురల్ ఫుడ్ తింటాము, ఏది ఇబ్బంది లేకుండా. అందులో మనం బయట తెచ్చుకున్న కొంచెం పాల పౌడర్లు గట్రా ఆ స్ట్రెచర్ నిలబడడం కోసమని పౌడర్లు కలుపుతారు కాబట్టి అది అలా ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో తయారు చేసుకున్నది అది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఉత్తి ముక్కలే తినేస్తాను, నాకు అంత ఇష్టం అనమాట పన్నీరు. ఎవరైనా మా వాళ్ళు అందరూ, మా బాబు గడికి అయితే పన్నీర్ కబాబు చాలా చాలా ఇష్టం. అది ఉత్తిని అలా కబాబుల్లా చేసుకుంటేవాడు. నేనైతే ఇప్పుడు పాలు కాసుకున్నాక వెనిగర్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే ఇందులో 2 రకాలు చేయొచ్చు, వెనిగర్ అయినా ఉపయోగించవచ్చు, నిమ్మరసం అయినా ఉపయోగించవచ్చు. నిమ్మరసం ఏంటంటే మనకి అది సరిపోయిందా లేదో తెలియదు, అంటే ఒక వద్దేత్తం చాలదు మళ్ళీ 2 అలా కాదు. వెనిగర్ అయితే పర్ఫెక్ట్గా ఒక లీటర్కి ఒక మూత వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది. నేను 2 లీటర్ల లోపు కాబట్టి 2 మూతలు పోస్తున్నాను, సరిపోద్ది అనమాట. ఎందుకంటే కరెక్ట్గా మనం 2 మూతలు పోసి తిప్పుకునేటప్పటికి ఆ పాల్లో కలిసి ఇంకా ఏంటంటే పన్నీర్ తయారవటం స్టార్ట్ అవుతుంది. నిమ్మకాయ అనేటప్పటికి ఏమవుతుందంటే మనం పోసి ఇవన్నీ చేసేటప్పటికి కొంచెం టైం పడుతుంది ఎందుకో, కానీ అదేంటి వెనిగర్ ఇచ్చినంత నీట్గా నిమ్మకాయ అయితే రాదు. ఇంక మేము ఎప్పుడు చూసినా వెనిగర్ ఉపయోగిస్తాం. ఎందుకంటే నా ఇంట్లోనూ పెద్దక్క ఎవరన్నా ఓ బాటిల్ ఎప్పుడు ఉంటుంది. ఇక చూడండి జాయిగా తయారవుతూ మొదలెట్టింది. మనం ఇలా ఒక 10 నిమిషాలు హీట్ మీద ఉండగానే తిప్పుతూ మొదలెడితే ఇంకా పాలు అయితే ఇరుగుతాం. బాగా తిప్పుతూ మొదలెడితే ఏంటంటే మనం పోసిన వెనిగర్ ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా పన్నీరు ఆ పలుకులు అయితే స్టార్ట్ అవుతామని చూడండి. ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇంకా నేను 5 మినిట్స్లో నాకైతే ఇంకా తయారైపోతే వాటర్ అంతా ఇంకా అంటే పాల్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా కలర్ అయితే మారిపోయింది, ఇంకా సరిపోద్ది అనమాట. ఇంకెందుకన్నా ఎక్కువైతే మళ్ళీ ఏంటంటే అదేంటిది టైర్ లాగా గట్టిగా అయిపోద్ది అనమాట. ఇంకా అంతకని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. ఇంకా నేను స్టవ్ కట్టేసి చూశాను, ఇంకేమన్నా అంటే మురుపాలు కాబట్టి కొంచెం ఎక్కువ ఉందని చూశాను. ఇందులో నేను కూలింగ్ వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చుకున్నాను. ఎందుకంటే అలా వేయగానే ఆటోమేటిక్గా మనం కూలింగ్ వాటర్ పోసేయాలి, అప్పుడే మనకి ఆ స్పాంజినెస్ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ అన్నీ ఉంటాయి అనమాట. మనం జాలి తీసుకుని అందులో అయితే క్లాత్ పెట్టుకుని, ఎందుకంటే మనం పన్నీర్ ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫ్రెష్నెస్ ఉంటుంది, అంత టేస్ట్గా కూడా ఉంటుంది, అంత క్యూబ్స్ కూడా అంత బాగా వస్తాయి అన్నమాట. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా టకటగా చేసేసుకుంటూ ఉండాలి. నేనైతే స్టవ్ కట్టేసి పన్నీర్ ఆ జాలీలో అయితే పోసేసాను. నాకు ఎంత వస్తుందని నేను ఆలోచిస్తున్నానంటే దగ్గరగా ఒక 1/4 కేజీ పైన అలా వస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇక్కడ పాలు అయితే అక్కడ ఫ్యాట్ ఏంటంటే 8 అలా ఉంటుంది కాబట్టి పన్నీర్ కొంచెం ఎక్కువ వస్తానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా వెంటనే నేను ఆ కింద వాటర్ తీసేపోతే హీట్కి ఇది ఎక్కువ టైర్ లాగా అయిపోతాక అవకాశం ఉంటుంది. ముందు అర్జెంట్గా వాటర్ తీసేసి పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకో జాలీలో పోసుకొని ఇంకో గిన్నెలో పెట్టుకుని మన జల్లిబొట్టులో అయితే కూలింగ్ వాటర్ పోసేస్తూ ఉండాలి. ఎందుకంటే పన్నీరు రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలన్నమాట. ఇంకా అందులో వేడి ఉండకూడదు, టకటగా తీసేయటం, మళ్ళీ పైన కొన్ని వాటర్ వేసుకుని కొంచెం మూట కట్టుకుని వాటర్ అయితే తీసేయటం, సరే కూలింగ్ వాటర్ పోసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పన్నీర్ అంతా వేడి చల్లారిపోవాలన్నమాట. ఇంకా నేను ఉన్నాకని వాటర్ కూడా పోసేసుకుంటున్నాను. మామూలుగా మనం ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. చూసినది మళ్ళీ తిరిగేసి మళ్ళీ నీళ్ళు పోయాలి, ఎందుకంటే కింద అడుగున వేడి ఉంటుంది కదా. ఇంక మొత్తం నా బాటిల్ అయితే సరిపోయింది. చూస్తే అప్పటికే మా మోహన టచ్ చేసి చూస్తుంది, క్రీమీలా బాగా వచ్చిందనమాట. ఇలాగా మూట కట్టుకుని పిండేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ హీట్ ఉంటుంది కాబట్టి నేనేం చెప్తానంటే చక్కగా మూట కట్టుకుని పైకి మనం ఎలాడితే ఆ మూటలో ఏంటంటే ఓన్లీ వాటర్ వస్తుంది అనమాట. అందులో క్రీమ్ కానీ ఆ పాలు వాటర్ కానీ అవి ఏమీ ఉండవు అనమాట. ఓన్లీ వాటర్ అయితే వస్తే ఇలా చక్కగా మూటలు కట్టేసుకుని వాళ్ళు ఏంటంటే వాళ్ళు బల్బ్గా చేసినా కూడా ఇంకా అలాగే చేస్తారు. ఇక చూస్తే వేడిగా ఉందనమాట. ఇంకాను చూడండి అలా తగిలించే హ్యాంగ్లర్కి అయితే 10 నిమిషాలు నాకైతే కింద పెట్టుకుని చిన్న ప్లేట్ వేసుకొని దాని మీద అమందస్తు అయితే బరువు పెట్టుకొని 1 గంట అలా వదిలేయాలన్నమాట. ఎందుకంటే అలా వదిలేస్తే మనం ఆల్రెడీ బోల్ వాటర్ అంతా అయిపోయింది. ఇది ఏంటంటే స్టిఫ్గా నిలబడటం కోసం మనం ఏదైనా ప్లేట్ కానీ మన సైజ్ చూసుకొని చక్కగా పెట్టుకోవాలి. చూడండి నేనైతే కర్రీ ఇది బౌల్ అయితే పెట్టాను, అది చూడండి ఎంత నీట్గా వచ్చిందో,
చాలా చాలా అయితే బాగుంది. చక్కగా అందులోంచి తీసుకుని ఇంకా నేనైతే ఎడ్జిల్ గట్ట కటింగ్ గట్ట చేసుకుంటే అసలు ఎలా ఉందంటే సూపర్. ఆ కలర్ కానీ అసలు ఆ టేస్ట్ కానీ సూపర్ అంట. మా మోహన చూడండి టెస్టింగ్ ఇచ్చిందనమాట ఎలా ఉంది ఏంటని. చూడండి స్పాంజ్ లాగా ఎంత తేలిగ్గా ఉంది. ఇలా పట్టుకోగానే ఏళ్ళు బొటకనీళ్ళు లోపలికి వెళ్తుంది అనమాట. ఇంక నేనైతే కటింగ్ సెక్షన్కి వచ్చాను. చక్కగా నాకు అసలు పన్నీర్ వేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. కేక్ కటింగ్లు చేసినట్టు తెగ చేసేస్తూ ఉంటాను. అలా మనం చేసుకున్నది అది డబుల్ చేసుకుని మళ్ళీ ఇలాగ కటింగ్ చేసుకుంటే అసలు మనకి ఎన్ని ముక్కలు ఇంకా ఈ పెద్ద దాంతో కూడా ట్రై చేయాలి నాకు అలా అనమాట. మళ్ళీ పెద్ద దాంతో చూడండి ఎంత బాగా వస్తున్నాయి. అంటే ఇలా వేసినప్పుడు మన గరుకు చాక్తో అయితే అది ముక్కల కింద ఇలాగ కట్ చేసి ఈ పెద్ద చాక్తో కట్ చేసినప్పుడు ఏంటంటే ఎలా ఉన్న ముక్క అలా దిగుతూ ఉంటుంది. అది చూడండి క్యూబ్స్ ఎంత అందంగా వైట్గా అసలు మిలమలు మెరిసిపోతున్నాయి అనమాట. అసలు ఇది కబాబ్ కానీ కర్రీ కానీ వండుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ మొత్తం నేను చూశాను ఎన్ని వచ్చినాయా అని కట్టగా నాకు కప్పు అంతా వచ్చిందనమాట. ఆ కప్ అయితే నాకు ఒక కర్రీకి అయితే ఫుల్గా సరిపోతుంది. ఇంకా సరే అని మనం ఇంత చేసాం కదా అలా వెయిట్ ఎంత వస్తుందో చూడాలి. అది చూడండి అలా పట్టుకుంటే ముక్క ఎంత స్పాంజ్గా ఉండి ఎంత అదే క్యూబ్స్ ఎంత అందంగా ఉన్నాయి చూసారా అలా ఉండాలి. అది చూడండి టికిటికి నేను మళ్ళీ కాట వేసాను. 300 గ్రాములు వచ్చింది. పైన 50 గ్రాములు గిన్నె పోయినా నాకు 1/2 కేజీ పైనే వచ్చిందనమాట. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోకండి అమ్మా, ప్లీజ్ అమ్మా లైక్ చేయండి అమ్మా. లైక్ బటన్ మీద ముట్టుకేయండి అమ్మా.